హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ మ్యాగీ అండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. ఈ మ్యాగీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇలా జ్యూసీగా రావడానికి ఏం చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రాసెస్ మొత్తం నేను ఇలా పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్తో పాటుగా కొన్ని కరివేపాకులను వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలానే కట్ చేసుకుంటే బాగుంటుందండి. కొన్ని తిరమాత గింజల్ని వేసుకొని వేపుకోవాలి. ఇలా కాసేపు దోరగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు నేను ఒక బంగాళాదుంపని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులో మీరు పచ్చి బఠానీ, బీన్స్, క్యారెట్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. నేను బంగాళాదుంప ఫ్లేవర్తో ట్రై చేశాను. ఇలా మనకి ఆయిల్లో బాగా బంగాళాదుంప వేగాలండి. ఇలా వీటన్నిటిని మనం మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం టమోటాలను, నేను 2 చిన్న సైజ్ టమోటాలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ బాగా మగ్గే వరకు వేపుకుందామండి. ఈ చిన్న చిన్న బంగాళదుంప ముక్కలు మనకి ఆయిల్లోనే వేగిపోవాలండి. నేను 2 పచ్చిమిర్చీలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 2 పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవచ్చు, కానీ 2 సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నానండి. తగ్గించైనా వేసుకోవచ్చండి, మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనం వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం. కాసేపటి తర్వాత మనకి ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మ్యాగీని వేసుకుందాం. మ్యాగీ చిన్న చిన్న ప్యాకెట్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఒక 4 ప్యాకెట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మ్యాగీ మొత్తం ఉడకాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు మ్యాగీని ఉడికించుకుందాం. ఇలా మనకి 10 నిమిషాల తర్వాత మ్యాగీ మొత్తం బాగా ఉడుకుతుంది. బంగాళాదుంప కూడా మనకి బాగా మెత్తగా ఉడికిందండి. చూపిస్తాను చూడండి. బంగాళాదుంప కూడా మనకి బాగా ఉడికిపోయింది. ఒకసారి మొత్తం కలియబెట్టుకొని ఇందులోకి మ్యాగీ మసాలా పౌడర్ని వేసుకోవాలండి. మనకి మ్యాగీ మసాలా పౌడర్ షాప్లలో అందుబాటులో ఉంటుందండి. మనకి మ్యాగీ ప్యాకెట్స్లో కూడా చిన్న చిన్న శాషెట్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఆ మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా మసాలా పౌడర్ వేసుకున్నాక మొత్తం మసాలా పౌడర్ మ్యాగీకి కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీని ఇన్స్టెంట్గా మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.